రీల్స్ చేసుకుంటున్నావా ఇన్ని పనులు పెట్టుకుని? అంటే అది యా ఇట్స్ చిక్రీ టైం. ఇంకోటి కూడా ఉంది స్టెప్. చాలు చాలు, అసలు ఎన్ని పనులున్నాయో గుర్తుందా నీకు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. రేపే ఓపెనింగ్. ఐ నో 22వ తారీఖు మణికొండ శ్రీవల్లి కలెక్షన్ గ్రాండ్ ఓపెనింగ్. చెప్పాం మనమే. పనులు ఎన్ని ఉన్నాయి చెయ్యాల్సింది మనము. డోంట్ వరీ, అన్ని అలా సెట్ చేసాం కదా. ఏం సెట్ చేసావు? సెట్. మాకు నమ్మకం లేదు దొరా. పద వెళ్దాం, అదంతా వద్దు, నడు. దా చూడు, పనులు ఎంతవరకు అయినాయో చూడు, స్టాక్ ఎంతవరకు సర్దారో చూడు, ఏమేమి తెప్పించామో చూడు. చూడు, ఒకవైపే చూడు. ఆల్మోస్ట్ అయిపోయింది. అదే కదా చెప్పేది. నా పాటికి నేను చిక్రీ అయిపోయింది అంటే ఉంటది కదా టెన్షన్. రేపే కదా, మరి ఎంతవరకు వచ్చింది ఏంటి చూడాలి కదా. అవును, మరి నేను అంత రిలాక్స్డ్గా ఉన్నా అంటే నువ్వు అర్థం చేసుకోవాలి. ఓకే, ఇట్స్ గోయింగ్ వెల్ అని. నువ్వు ఎప్పుడు రిలాక్స్ గానే ఉంటావు. అంతేగా అంతేగా. అది పని అక్కడ ఏం జరుగుతుందో మేము ఎలా ఇక తెలుసుకోవాలి? చాలు. సో ఇదండి స్టేటస్. ఈరోజు నైట్ స్టేటస్ ఇది. రేపు మార్నింగే మనకి గ్రాండ్ ఓపెనింగ్ కాబట్టి చాలా వరకు స్టాక్ అంతా షెల్ఫ్స్లోకి వెళ్ళిపోయింది. ఇంకా కొన్ని బండిల్స్ ఇలా ఉన్నాయి. అండ్ మిగతా శ్రీవల్లి స్టోర్స్లో ఓన్లీ మన కలెక్షన్ అవుట్ఫిట్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మీకోసం ఇక్కడ గో కలర్స్ లెగిన్స్ కూడా పెట్టాము. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ కుర్తాస్ కూడా తెప్పించాం కాబట్టి దానికి మ్యాచింగ్గా మీరు వేరే ఎక్కడికో వెళ్ళి ఇబ్బంది పడి మ్యాచింగుల కోసం వెతుక్కోకుండా ఇక్కడ తెచ్చాము. అండ్ ఇంకో పక్క మా వాళ్ళు ఈ చైర్స్ ఫిట్టింగ్స్ అవి ఇవి అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇగో వచ్చిన వాళ్ళని మ్యాక్సిమం కంఫర్ట్ లెవెల్లో ఉంచడానికి అంటే ఆడవాళ్ళతో మగవాళ్ళు వస్తే వాళ్ళు కూర్చొని రెస్ట్ తీసుకుంటారు. ఆడవాళ్ళు ఇక్కడే టిఫిన్ చేసి భోజనాలు చేసి సాయంత్రం స్నాక్స్ చేసి బయట మీరు పడే అవసరం లేకుండా ఇక్కడ కావాల్సినన్ని ఫుడ్ జాయింట్స్ ఉన్నాయి. సో ఫ్రూట్స్ నుంచి వెజ్ నుంచి నాన్ వెజ్ నుంచి స్వీట్స్ హాట్ అన్నీ ఈ సెంటర్లోనే ఉన్నాయి. మగవాళ్ళు ఏమాత్రం ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఉండదు, పిల్లలు కూడా ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఉండదు ఫుడ్ కోసం. అండ్ నెక్స్ట్ ఇక్కడ మన డిస్ప్లే పీసెస్ అన్నీ ఈ పొడుగున రావాలి. పెట్టాలి. ఇప్పుడు జ్యువెలరీ కూడా రావాలి. జ్యువెలరీ యూనిట్ అయితే ఇది రెడీగా ఉంది. బట్ ఇందులో దీన్ని అక్కడ ప్లేస్ చేసి దీన్ని నింపటం ఒకటి గుర్తుంది కదా. రేపు అనగా 22 ఉదయం 10 గంటలకు మేము ఇక్కడ ఉంటాం. మీ రాక కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం. ప్లీజ్ వెల్కమ్.